హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాటి వీడియో ఏంటంటే వినాయక చవితికి ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నామో, అంటే వంటలు చేసామో, దానితో పాటు అమెజాన్ నుంచి ఒక 2 పార్సల్స్ అయితే తెప్పించామన్నమాట. మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడైతే అమ్మ నేను పసుపు కుంకుమ అంతా పెట్టిన తర్వాత ముగ్గులైతే వేస్తూ ఉన్నారనమాట ద్వారబంధరానికి. సో సింపుల్గా తర్వాత ఇక్కడ మన గార్డెన్లోనే ఫ్లవర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నామండి. అన్నీ కూడా మన గార్డెన్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. సో దర్భ, మామిడాకులు, అదేవిధంగా మారేడాకులు, తర్వాత అన్ని రకాల ఆకులు, జిల్లేడాకులు అన్నీ కూడా మన గార్డెన్లోనే ఉన్నాయి కాబట్టి సో ఫ్రెష్గా మనం అన్నీ కూడా అప్పటికప్పటికే ఎర్లీ మార్నింగే పూజకి రెడీ చేసుకున్నాము. తర్వాత పూజ సామాన్లు మాత్రం ముందు రోజు నైటే కడిగి పెట్టేసాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా తుడిచి ప్రసాదాలకైతే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ప్రసాదాలు ఇక్కడ పొంగలి, పాయసం, పులిహోర, గుగ్గుళ్ళు, పెరుగన్నం, తర్వాత లంచ్కి అయితే అది కూడా ప్రసాదం లాగానే కాబట్టి సో ఆలూ ఫ్రై, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత వైట్ రైసు, వడలు. సో ఈ వడపిండితోనే నేను ఇక్కడ బోండాలు కూడా వేసామన్నమాట. సో ఈజీగా ఉంటుంది కదండి. సో అందుకని చెప్పి తర్వాత ఉప్పు ఉండలు, తర్వాత మోదకాలు. సో ఇవన్నీ కూడా డ్రై నట్స్తో చేసాము. సో చాలా సింపుల్గా బెల్లము, డ్రై నట్స్తోనే కొంచెం రైస్ ఫ్లోర్ కలిపి చేసామన్నమాట. సో 9:30కి అంతా కూడా ఇవన్నీ కూడా వంటలు ప్రిపేర్ చేసేసి 11:30కి అంతా కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా సింపుల్గా చేసాం, ఎందుకంటే ఈసారి విగ్రహం అయితే పెట్టకూడదని చెప్పారు ఇంట్లో. సో అందుకని చెప్పి మామూలుగానే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నటరాజ స్వామి విగ్రహం. ఇది అన్న తీసుకొచ్చారనమాట కాళహస్తిలో. చాలా బాగా అనిపించింది. సో అమ్మ అయితే ఇక్కడ ఒక పాతది చెక్క స్టూల్ ఉండిందనమాట. ఇది ఒక 50 years ఉంటుంది దానికి. సో అమ్మమ్మ వాళ్ళదనమాట. సో అది ఇలా బొమ్మ పెట్టి డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అన్నమాట అమెజాన్ నుంచి తీసుకొచ్చిన పార్సల్ అన్బాక్సింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే మనం మామూలుగా షెల్ఫ్లో ఇవి ప్రిపేర్ చేసుకుంటాం కదండి. సో అంటే కబోర్డ్స్ చేసుకుంటాం కదా, ఇది వచ్చి ఒక మోడ్యులర్ కబోర్డ్ అనే చెప్పచ్చు. సో ఇది మోడ్యులర్ కబోర్డ్ అనమాట. సో ఆర్గనైజ్ చేసుకునేది. ఇందులో మనం షూస్ పెట్టుకోవచ్చు, లేదా లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి 5 స్టెప్స్గా బాక్సులుగా వచ్చింది. ఇది మనం 3 స్టెప్స్గా పెట్టుకోవచ్చు, లేదా 2 స్టెప్స్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ప్లేస్ ఎక్కువగా లేదు, బట్ అక్కడ కబోర్డ్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇలా ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో అందుకనే ఇది నేను అమెజాన్లో చూసి తెప్పించాను. సో చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడైతే బాబీ అయితే దాన్ని నీట్గా అసెంబుల్ చేస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా కొన్ని అయితే బాబీ ఫిట్ చేశారు. తర్వాత అన్నొచ్చి నీట్గా ఇలా ఫినిషింగ్ అయితే చేసేసారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చి 5 బాక్సెస్ లాగా వచ్చింది. చాలా ఈజీగా ఉంది మెయింటెనెన్స్ కూడా ఇది. సో దాంతోపాటు ఇది వెజ్ కట్టర్ అనమాట. ఇది కూడా లేడీస్కి చాలా యూజ్ అవుతుందండి. సో ఇదేంటంటే అన్ని రకాల వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తుంది. ఇది పవర్తోనే రన్ అవుతుందన్నమాట. సో ఇలా మనం ఆనియన్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి ఇలా వేసేసి దీనిపైన ఒక ప్లేట్ లాగా ఇచ్చారనమాట. సో అది పెట్టి దానిపైన ఇది ఇచ్చారు కదండి మోటార్ లాగా. ఇది చూసారా, మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది, కిచెన్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదండి. సో పైన ఒక బటన్ ఇచ్చారు, చాలా సింపుల్గా అది 1 సెకండ్ అలా ప్రెస్ చేస్తే ఈజీగా మనకు చూసారా
చాలా బాగా కట్ అయిపోయాయి అన్నమాట, చిన్న చిన్న ముక్కలు. సో ఇదేంటంటే మనం వడలకు కానివ్వండి, లేదా ఆమ్లెట్కి, లేదా పెరుగు పచ్చడి వాటికైతే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం మామూలుగా క్యారెట్, బీట్రూట్ ఇలా వెజిటేబుల్స్ కూడా ఫ్రైకి చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఇదైతే తెప్పించాము. సో ఇది మామూలుగా అందరూ చాలామంది తీసుకుంటూ ఉంటారు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి. సో అందుకని వాళ్ళ కోసం ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టానమాట. సో నెక్స్ట్ ఇదండి ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను ఆ వీడియో కూడా మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. కిచెన్ గార్డెన్లో వీడియో అయితే ఒకటి నేను ఎడిట్ చేసి పెట్టాను అనమాట, మెంతాకుది. అది షార్ట్స్ కూడా మీరు చూసారు కదండి. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా వినాయక చవితి ఈవినింగ్ అయితే ఇంక మామూలుగానే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఊరు నుంచి. ఫస్ట్ డే కొన్ని వెళ్ళిపోయాయి, ఇంకా థర్డ్ డే కొన్ని, తర్వాత ఫిఫ్త్ డే, తర్వాత నైన్త్ డే కూడా కొన్ని ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి అనమాట. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే ఇలా టపాకాయలు పేలుస్తూ సౌండ్స్ అయితే బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత